రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ విదేశీ పర్యటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆగస్టు 25 నుంచి ఆయన అమెరికా, కెనడా అలాగే బ్రిటన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న ఈ కీలక శతాబ్ది వేళ సంఘ్ సరిహద్దులు దాటి గ్లోబల్ రీచ్ను ఎలా చేరుకుంటుంది? ఈ 3 దేశాల పర్యటన వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? విదేశాల్లో ఉన్న హిందూ సంస్థలు ఎన్ఆర్ఐలతో భగవత్ సమావేశం కావటం వెనుక ఉన్న పరమ ఉద్దేశం ఏంటి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ నేతలు చేసే విదేశీ పర్యటనలు, ఆ మాటకొస్తే ప్రధాని మోడీ చేసే విదేశీ పర్యటనలు రొటీన్గా జరిగేవే. కానీ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలా కొంటి టాప్ లెవెల్ లీడర్ విదేశీ పర్యటన చేయడం కాస్త ప్రత్యేకమైనదిగా భావించాలి. అది కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విదేశీ టూర్ గురించి ఈసారి ప్రత్యేకంగా ప్రకటించడం మాత్రం ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది. ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం ఆగస్టు 25న మోహన్ భగవత్ విదేశీ పర్యటన ప్రారంభం అవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి 100 ఏళ్లవుతున్న సందర్భంగా ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ చేపడుతున్న ఈ అంతర్జాతీయ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టు 29న న్యూయార్క్లో అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ అహెడ్ ఆధ్వర్యంలో జరిగే యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్లో ఆయన పాల్గొంటారు. మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా వేలాది మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాతో పాటు కెనడాలోని టొరంటో, బ్రిటన్లోని లండన్ నగరాల్లో పర్యటించి అక్కడ ఎన్ఆర్ఐ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ విదేశీ పర్యటన సరిగ్గా రక్షాబంధన్ పండుగ సమయంలో జరుగుతుండటంతో కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజ సమరసత, భారతీయ కుటుంబ వ్యవస్థ, వసుదైక కుటుంబం వంటి హిందూ ఫిలాసఫికల్ మెసేజ్ని విశ్వవేదికపై చాటి చెప్పేలా కార్యక్రమాలను రూపొందించారు. 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ 2025-26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపట్టిన ఈ విదేశీ పర్యటన ప్రధాన లక్ష్యం భారత్లోనే కాకుండా అంతర్జాతీయ హిందూ స్వయం సేవక్ సంఘ్ వంటి అనుబంధ విభాగాల ద్వారా విస్తరించిన గ్లోబల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడమే అంటున్నారు. విదేశాల్లో పుట్టి పెరుగుతున్న నెక్స్ట్ జనరేషన్ జెన్ జెడ్ వంటి సెక్షన్ ఎన్ఆర్ఐ యువతను భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక మూలాలు, శాస్త్రీయ దృక్పథంతో అనుసంధానించడం ఈ పర్యటనలోని మరో కీలకాంశంగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల మోహన్ భగవత్ వ్యాఖ్యానించినట్లుగా నేటి యువత ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని, వారికి తార్కికమైన, శాస్త్రీయమైన సమాధానాలిచ్చి దేశభక్తితో పాటు సేవాగుణం వైపు నడిపించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే పాశ్చాత్య మీడియా, అక్కడి రాజకీయ వర్గాలు హిందూ ధర్మం, ఆర్ఎస్ఎస్ పట్ల వ్యాప్తి చెందుతున్న వ్యతిరేక భావజాలానికి, నకిలీ నెరేటివ్లకు చెక్పెట్టడం ఈ పర్యటనలో ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. హిందూత్వం అంటే సంకుచితమైన ఆలోచన కాదని, విశ్వ సౌభ్రాతృత్వమని ప్రపంచ వేదికపై చాటి చెప్పడమే పరమోద్దేశంగా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా, కెనడా, బ్రిటన్లో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో నేరుగా ముఖాముఖి నిర్వహించడం ద్వారా భారతదేశపు సాఫ్ట్ పవర్ అలాగే సాంస్కృతిక ముద్రలకు ప్రపంచ స్థాయిలో మరింత దృఢమైన పునాది వేయడమే పర్యటన లక్ష్యంగా చెబుతున్నారు. మోహన్ భగవత్ పర్యటనలకు ఒకవైపు ఎన్ఆర్ఐ నుంచి అపూర్వ స్పందన వస్తుంటే, మరోవైపు కెనడాలో రాజకీయ వివాదం రాజుకుంది. కెనడాకు చెందిన ఎన్డీపీ పార్టీకి చెందిన ఎంపీలు భగవత్ పర్యటనను అడ్డుకోవాలని ఆ దేశ ప్రభుత్వానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే అక్కడి హిందూ సమాజం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించడం గమనించాలంటున్నారు. ఇటీవల కాలంలో విదేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదం, భారత వ్యతిరేక శక్తుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో మోహన్ భగవత్ పర్యటన ప్రవాస భారతీయులలో ఓ సనాతన ఆత్మవిశ్వాసం నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశపు వసుదైక కుటుంబం సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడమే ఈ బిగ్ టూర్ వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్.
ఏదేమైనా ఈ శతాబ్ది ఘట్టంలో ఆర్ఎస్ఎస్ అధినేత తలపెట్టిన ఈ 3 దేశాల పర్యటన కేవలం ఒక ఆధ్యాత్మిక లేదా సాంస్కృతిక పర్యటన మాత్రమే కాదని గమనించాలి. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, అంతర్జాతీయంగా హిందూ సమాజపు బలాన్ని చాటి చెప్పే ఓ చారిత్రక ఘట్టంగా మారబోతోందన్న అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇటీవల జెన్-జెడ్కు కనెక్ట్ అయ్యేందుకు ఉత్సాహం చూపిన మోహన్ భగవత్ టూర్కి ఎంతటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి అంటున్నారు.